అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటోరి. అలాగే ఈ రోజు అయితే మనం గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం పెదలంకలో అయితే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో మనం ఒక ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్గానిక్ బ్రెజిల్ బత్తాయి గురించి వినడమే కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే కనుక చేద్దాము. అలాగే ఇందులో వచ్చేసి కాపు పద్ధతులు, అలాగే లాభాలు, ప్రత్యేకతల గురించి వివిధ అంశాల మీద మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ రోజు అయితే మనము ఆర్గానిక్ బ్రెజిల్ బత్తాయి తోట ఓనర్ అయిన సురేంద్ర గారితో అయితే కనుక ఉన్నామండి. మరి సురేంద్ర గారిని అడిగి ఈ బ్రెజిల్ బత్తాయి తోట గురించి వివిధ అంశాలని డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ అలాగే మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, మీ నేటివ్, మీ చదువు అది ఒకసారి చెప్పండి సార్ మాకు. మాది పెదలంక గ్రామం, బట్టిప్రోలు మండలం, గుంటూరు జిల్లా. గతంలో ఇప్పుడైతే బాపట్ల జిల్లాకు మారింది. అలాగే సార్. సో నేను బీకాం డిస్కంటిన్యూడ్ అండి బట్టిప్రోలు డిగ్రీ కాలేజీలో. ఓకే. తర్వాత రకరకాల కార్యక్రమాలు అయిపోయినాక నేను ఒక 9 సంవత్సరాల క్రితం మనం ఏదన్నా రైతులకు చేయాలనే ఉద్దేశంతో నర్సరీ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే హార్టికల్చర్కి మంచి ఫ్యూచర్ ఉంది, ఇందులోనే ఎక్కువ లాభాలు వస్తాయి రైతులకి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళకి నాణ్యమైన మొక్కలు ఇవ్వాలన్న ఆలోచనతో మనం ఈ నర్సరీ మొదలు పెడతాం జరిగింది. నర్సరీకి స్టార్ట్ చేయకముందు మీరు ఏమైనా వ్యవసాయం చేశారా సార్? వ్యవసాయం, నేను పుట్టుకతో వ్యవసాయదారుడినే, మా నాన్నగారు వ్యవసాయదారుడు, నేను వ్యవసాయమే. ఓకే సార్. ఇంకా అందులో ఏ మార్పు లేదు. నన్ను నేను ఎప్పుడుగా రైతుగానే అనుకుంటాను. ఓకే. అదే అట్లా. అలా అయితే కనుక మనం ఇప్పుడు ఈ బ్రెజిల్ బత్తాయి తోట గురించి తెలుసుకోబోతున్నాం కదా సార్. ఇప్పుడు ఫస్ట్ మనకి మొక్క పెట్టాలి అంటే భూమి ఎలా ఉండాలి సార్? అంటే ఎలాంటి వాతావరణం ఉండాలి, ఎలాంటి నేల అనేది అనుకూలంగా ఉంటుంది సార్ వీటికి? బత్తాయి తోటలకు అమ్మాయి ఇప్పుడు వీటికి తేమ తక్కువగా ఉండి, పొడి నేలలు, అంటే నీళ్లు బాగా షింక్ అయ్యేది, అంటే త్వరగా భూమిలోకి ఇంకిపోయే ఉన్నటువంటి నేలలు, ఎర్ర నేలలు, రాళ్ల నేలలు, ఇసుక నేలలు, ఇవన్నీ కూడా బాగా అనుకూలం. ప్రధానంగా కోస్టల్ అంత అనుకూలం కాదు, కానీ ఏంటంటే దీనికి అనంతపురం అంటే మనకు పల్నాడు దగ్గర నుంచి రాయలసీమ, అటు తెలంగాణ, ఎక్కడైతే హ్యూమిడిటీ తక్కువ ఉంటుందో, గాలిలో తేమ శాతం తక్కువ ఉంటుందో 50కి లోపే ఉండాలి, అంటే 20-30 ఆ రేంజ్లో కనుక గాలిలో తేమ శాతం ఉన్నప్పుడు కాయలు మంచి అందంగా టేస్ట్గా తయారవుతాయి. రెండోది ఏంటంటే సాయిల్స్ కూడా రెడ్ సాయిల్స్ మరింత మెరుగ్గా ఉంటాయి, మరింత టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అంటే ఏముండదు, జనరల్గా మా నేలలో ఏంటంటే మ్యాక్రో న్యూట్రియంట్, నత్రజని, భాస్వరం ఎక్కువగా ఉంటాయి, అందుకని మొక్కల గ్రోత్ బాగుంటాయి. అట్లాగే ఇప్పుడు ఎర్ర నేలలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్న చోట ఏంటంటే కాయ టేస్ట్ చాలా బాగుంటుంది, నిల్వ గుణం బాగుంటుంది, అందం బాగుంటుంది, అది అట్లా అనమాట. అందుకని ఏంటంటే దీనికి ఎక్కువ భాగం మనకి రాతి నేలలు బాగా సూటబుల్ అనేది అనుమానం లేకుండా నేను చెప్పగలను. ఓకే సార్. మనం మొక్క పెట్టే ముందు నేలను మనం ఏమైనా దున్నించాల్సిన అవసరం ఉంటుందా సార్? చక్కగా దున్నుకుని ఎకరానికి ఒక 10 ట్రాక్టర్లు, అంటే ట్రాక్టర్ అంటే 2.5 టన్నులు వచ్చుద్ది. అలాగే సార్. ఒక 10 ట్రాక్టర్లు అంటే 25 టన్నులు వేసేసి మెత్తగా దున్నుకుని సూపర్ ఫాస్ఫేట్, అది తొందరగా డీకంపోస్ట్ అవ్వడానికి ఒక 200 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ వేసి దున్నేసుకుని మనం బెడ్ అంటే ఒక 1.5 అడుగు వరకు బెడ్ రైజ్ చేసుకుని, 24 అడుగులు బై 18 అడుగులు అనేది అల్టిమేట్. 20/20 కానీ 18/24 అనేది ఏంటంటే కల్టివేషన్కి ఈలుగా ఉంటుంది. ఇది నాకు ఇప్పుడు కొన్న నాలెడ్జ్కి, నేను ఈ 10 సంవత్సరాలు అర్థం చేసుకున్న దానికి అది అల్టిమేట్ అనమాట. ఎందుకంటే ఈ తోటలో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇది మన జైన్ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు 7 సంవత్సరాలు అన్నాడు, వాళ్ళు ఎకరానికి 330 మొక్కలు వేయాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చూసాం, కానీ మనకు అప్పుడు బాగా క్లారిటీ లేదు. తర్వాత నేను ప్రాక్టికల్గా మనం ఇక్కడ చేసి చూసుకున్నప్పుడు ఇది ఇప్పుడు 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరం వచ్చింది. 7 సంవత్సరాలకు తోట అంతా కలిసిపోయింది. మనం ఒక చెట్టు ప్రూనింగ్ చేయడం జరిగింది. ప్రూనింగ్ చేస్తున్నారా సార్? అంటే చేసాం. ప్రూనింగ్ చేస్తే బత్తాయి కాయదమ్మా, చీనీ బత్తాయి, సిట్రస్ ఏదైనా కూడా ప్రూనింగ్ చేస్తే కాయదు, ఎందుకంటే దాని ఏజ్ అంతా పోతుంది, అంటే మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఏజ్ మొదలవుతుంది. అందుకని ఇందులో ప్రూనింగ్ చేయాల్సింది ఏంటంటే మ్యాక్సిమం 20% చేసుకోవాలి. ఆ 20% కూడా ఏంటంటే ఎండిపోయిన కొమ్మలు, నీరు బాగా కాసి మళ్ళీ పునరుత్పత్తికి అనుకూలంగా లేనటువంటి కొమ్మల్ని మనం చూసుకుని తీసేస్తే అది 20% అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మొక్కలకి ఏరియేషన్ బాగుంటుంది, వెంటిలేషన్ బాగుంటుంది, మళ్ళీ బాగా కాయటానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మనం 20%కి మించి ఎట్టి పరిస్థితుల్లో ప్రూనింగ్ చేయకూడదు, ఎక్స్ట్రా చేయకూడదు. సార్ మనకు మొక్క వచ్చేసి మనకి అంటులు తీసుకొచ్చి నాటారా, లేదంటే విత్తనం దగ్గర నుంచి మొలకలు పెట్టించారా సార్? లేదమ్మా, అంటే ఇంతకుముందు ఇప్పుడు వరకు జరుగుతున్నది ఏంటంటే మనం రూట్ స్టాక్ ఎన్నుకుని, అంటే ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మేజర్గా నడిచేది రఫలెమన్. దాన్ని
జంబేరి అంటారు మనళ్ళు ఎక్కువ, కానీ కోస్తాలో దబ్బ మొక్క అంటాం. సో దబ్బకాయ పచ్చడి అది పడతా ఉంటారు మనకి. సో దాని మీద కడతారు, ఎందుకంటే చాలా విగరస్ గ్రోత్ ఉంటుంది, మంచి వీడ్లింగ్ వస్తుంది అనమాట. వాటర్ ఎక్కువైనా కూడా తట్టుకుంటుంది, నల్ల నేలలో అదే వాడతారు. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే వాళ్ళు పారామీటర్స్ ప్రకారం రంగపూర్ బెస్ట్ అంటారు. కానీ మనం 1,00,000 మొక్క కనుక చిన్ని బత్తాయి మొక్క తయారు చేస్తే ఆ 1,00,000 మొక్క వెళ్ళిపోతుంది సేల్. కానీ ఏది రఫ్ లెమన్ మీద చేసింది, కానీ రంగపూర్ మీద చేసింది 10,000 మొక్కలు చేస్తే అవి అట్లానే ఉంటా ఉంటాయి, కొంతవరకే సేల్ అవుతాయి. ఎందుకంటే గ్రోత్ అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు రైతులు పక్క పక్కన వేసినప్పుడు ఈ రఫ్ లెమన్ వేసిందేమో బాగా విగరస్ గ్రోత్ వస్తుంది, ఇదేమో స్లోగా పెరుగుతుంటుంది. అందుకని రైతు ఏం చెబుతుందంటే కాంప్లెక్స్ ఫీల్ అవుతాడు. అందుకని అది చెడ్డదని కాదు. సో జనరల్గా రైతులంతా బాగా దీన్ని ఇష్టపడతారు. అయితే ఇప్పుడు ఇదేంటంటే వోల్కో మేరియన్ అని జైన్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన మొక్క, వాళ్ళ రూట్ స్టాక్ వేరు. సో అది మీకు చూపిస్తాను ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి, ఎందుకంటే వాళ్ళు మనకి మొక్కలు ఇచ్చినప్పుడు ఆ సయాన్ ఫెయిల్ అయ్యి ఒక 2 మొక్కలు పెరిగినాయి, అవి క్రాప్ వదిలేసాం మనం. అట్లాగే ఆ చెట్టు కూడా చూపిస్తాను మీకు. అది దానికి ఉన్న గుణం ఏంటంటే బాగా తట్టుకుంటుంది అది. అంటే జనరల్గా మనకి ఇందులో తట్టుకోవాల్సింది ఏంటంటే వర్షాలు ఎక్కువైనప్పుడు పైటోప్తరా అనేది వస్తుంది. ఈ పైటోప్తరాన్ని తట్టుకునే రకమే మనకు కావాలి. ఎందుకంటే పొల్ల ఇరుపు అంటారు, లేదంటే తోటలన్నీ ఎండిపోతూ ఉంటాయి, ఇటు నుంచి అటు ఎండి చనిపోతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఫస్ట్ పాయింట్ మనం ఎన్నుకునే వేరు వ్యవస్థ, వేరు మూలం. రెండవ తార నీళ్లు డ్రైనేజ్ త్వరగా వెళ్ళిపోవాలి, వర్షాలు ఎక్కువైనప్పుడు నీళ్ళు అనేది చేలో ఉండకూడదు. రెండోది ఇప్పుడు ఏంటంటే ఫ్రీ కరెంట్ వచ్చింది, డ్రిప్పులు వచ్చినాయి, రైతులకి ఈ మొక్కకి ఎన్ని నీళ్ళు పెట్టాలో తెలియదు. అందుకని ఆటోమేటిక్ స్టార్టర్ వేసి వదిలేసి వెళ్ళిపోతాడు, తడుస్తూ ఉంటుంది. అక్కడ తేమ ఎక్కువైపోయి పైటోప్తరా అనే ఫంగస్ ఫామ్ అయ్యి మొక్కకి వేరుకుళ్ళు చనిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి, ఖచ్చితంగా రేజ్డ్ బెడ్ మీద వేసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కడైనా సరే సిట్రస్ పెంచారు అంటే వాళ్ళు కనీసం 1 మీటర్ హైట్ ఉన్న రేజ్డ్ బెడ్ల మీద పెంచుతారు. దానివల్ల ఏం జరుగుతుందంటే గ్రావిటీకి మనం ఎన్ని నీళ్ళు పెట్టినా కూడా గ్రావిటీకి లిటిల్ బిట్ మూమెంట్ ఉండి వెళుతూ ఉంటే అసలు మూమెంట్ ఉన్నదా అంటే కంటామినేషన్ రాదు. అందుకని ఖచ్చితంగా మనం 1 మీటర్ బెడ్ కనీసం వేస్తే మంచిది. కాకపోయినా కూడా 1.5-2 అడుగులు అయితే కనీసం రైజ్డ్ బెడ్ మీద వేసుకున్నప్పుడు ఉండాలి. ప్లస్ చెట్టుకి మధ్యలో ట్రెంచ్ ఉండాలి. ముందుగానే ట్రెంచ్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే నీళ్ళన్నీ కూడా వర్షం ఎక్కువైనప్పుడు ట్రెంచ్ లో కూడా వెళ్ళిపోవాలి బయటికి. అప్పుడు ఎప్పుడైతే మొక్క కూడా హైట్ మీద ఉంటుందో గ్రావిటీకి నీళ్ళన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తే కనుక కంటామినేషన్ అనేది జరగదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన కుంటల్లో ఈ చెరువుల్లో నీళ్లు త్వరగా కుళ్ళిపోతాయి. నదుల్లో నీళ్లు చిన్నగా పారుతున్నా సరే ఎప్పటికీ కూడా డ్యామేజ్గా మన తాగే కండిషన్లోనే ఉంటాయి. ఎందుకంటే ఒక లిటిల్ బిట్ మూమెంట్ కనుక వాటర్లో ఉంటే అది కంటామినేషన్ అవ్వదన్నమాట. అందుకని మనం ఈ పద్ధతిలో చినీ బత్తా వేసుకుంటే రైతుకి 30 సంవత్సరాల వరకు చెట్టుని ఎట్టి పెట్టుకోవచ్చు. తర్వాత బాగా కాస్తుందన్న కదా అదే పనిగా రసాయన ఎరువులు ఇచ్చినా కూడా చెట్లు త్వరగా చనిపోతాయి. అందుకని ఎక్కువ భాగం మనం పశువుల ఎరువు లేదంటే గొర్రెలు పెంట కట్టించుకోవటం, నిలవ కట్టించుకొని తీసుకొచ్చి వాళ్ళ గొర్రెలకి ఏదో ఇస్తే మన చేలో నిలవ కడతారు. అప్పుడు ఏంటంటే ఆ గొర్రెల తాలూకు యూరిన్ ఆ లిటర్ అంతా కూడా అక్కడే ఉండి భూమితో మమేకమైపోయి బాగా ఉంటుంది. కనుక రైతు ఎక్కువ మంది చేయాల్సింది ఏంటంటే గొర్రెలను కట్టించుకుంటే మనం ఒక 4 రోజుల పాటు దాని ఇంపాక్ట్ మీకు ఆ మొక్క జీవిత కాలం వరకు ఉంటుంది. అల్టిమేట్ అది మనం ఎత్తుకొచ్చి పోసిన దానికంటే కూడా గొర్రెల మందు ఆవుల మందులు కనుక మన చేలో కనుక ముందుకు ఒక పైరు వేసే ముందు 1-2 నెలల ముందు కనుక మనం ఆ రకంగా చేసుకుంటే అది అల్టిమేట్ అనమాట. అదమ్మా మొక్కలు పెట్టేటప్పుడు సార్ మనకి పాటించవలసిన పద్ధతి ఏంటి సార్? ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి సార్ మొక్కలు? అదే చెప్పాను కదా, 24-18 అనేది కరెక్ట్గా 100 మొక్కలు పడతాయి ఎకరానికి. కాదుకూడదు ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఎర్లీగా ఎక్కువ ఇల్లింగ్ తీసుకుందాం అనుకున్నాడు 18-16 లాస్ట్, ఇంకా అంతకు మించి వెళ్ళొద్దు, వెళ్తే నష్టపోతారు. ఓకే సార్, మనం మొక్కలు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాపు అనేది స్టార్ట్ అవుతుంది సార్? అంటే జనరల్గా మనకు 2వ సంవత్సరం నుంచే ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. కానీ అటన్నింటిని కూడా తీసేసుకుని 3 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి కనుక మనం చేసుకుంటే 3వ సంవత్సరం చెట్టుకు 15 కేజీలు ఈజీగా వస్తాయి. 4వ సంవత్సరం వచ్చేసరికి 25 కేజీలు, 5వ సంవత్సరం వచ్చేసరికి 50, 6వ సంవత్సరం వచ్చేసరికి 100 అట్లా కేజీ ఈజీగా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మనం 7వ సంవత్సరం వచ్చేసరికి 150 కేజీలు ఈజీగా తీయచ్చు. ఎకరానికి 100 చెట్లు కనుక వేసుకున్నట్టయితే మనం 15 టన్నులు ఈజీగా తీసుకోవచ్చు. హై ఈల్డింగ్, హై జ్యూస్ కంటెంట్ ఎట్లా ఈ వెరైటీలో ఉన్నది. ఇందులో 5వ నెంబర్ అనేది అద్భుతమైంది అనమాట. వీళ్ళ దగ్గర మనం 1, 3, 5 నెంబర్లతో తీసుకొచ్చాము. 1 ఫెయిల్యూరు, 3వ నెంబర్ సక్సెస్. కానీ ఏంటంటే మీడియం సైజ్ కాయలకి. కానీ 5వ నెంబర్ అనేది మాత్రం హై ఈల్డింగ్, హై సైజ్ అనమాట, మంచి సైజు. మనం బాగా కనుక చేస్తే 1/2 కేజీకి తగ్గదు, అట్లా ఉంటుంది. యావరేజ్గా 3 కాయలు కిలో అనేది ఈజీగా అవుతుంది అట్లా.
సార్ వర్షాలు పడినప్పుడు అయితే కనుక వాటర్ అయితే కనుక ప్రాబ్లం ఉండదు, కానీ వర్షాలు పడినప్పుడు మనకి మొక్క ఎంత నీరు అనేది తీసుకుంటుంది సార్? అదే డ్రిప్ ద్వారా మనం ఏం చేయాలంటే అమ్మా, ఇప్పుడు భూమిలో 20% మాయిశ్చర్ ఉంటే చాలు. ఓకే సార్. అంటే 30% మాయిశ్చర్ అనేది మనం మట్టిని పిసికినప్పుడు ముద్ద అయితే దాన్ని 30% మాయిశ్చర్ అంటాం. సింపుల్ థింగ్. 20% మాయిశ్చర్ అంటే ఆ పిసికినప్పుడు మట్టి విడిలిపోవాలి, అది 20% మాయిశ్చర్. అది మీకు అట్లా, అది రైతు ఏంటంటే అందరూ సాధారణంగా ప్రతి వాళ్ళు ఫిజికల్గా మనం చూసుకునేది. అట్లా కాకుండా మనం ఈ మధ్యన సెన్సర్లు వచ్చేసినాయి. మనం ఒక సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ కనుక అందులో గుచ్చేస్తే దాని నుంచి మోటార్ కనెక్షన్ ఇస్తే ఎక్కడైతే మీకు 20% మనకి మాయిశ్చర్ దాటిందో అప్పుడు ఆటోమేటిక్గా మోటార్ ఆగిపోద్ది. లేదంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే 20కి తగ్గింది అనుకోండి మోటార్ స్టార్ట్ అవుతుంది. సింపుల్గా 15-20 వేలలో పని అయిపోతుంది. సో అది రైతులు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సార్, మొక్కకి ఇప్పుడు ఏమన్నా మనకి తెగుళ్ళు లాంటివి కానీ లేదంటే పుచ్చులు కానీ ఆకుమచ్చలు కానీ అలాంటివి వస్తే కనుక మనం ఏ రకాల ఎరువులు అనేది పద్ధతి పాటిస్తున్నాం సార్ ఇక్కడ? అంటే పురుగు మందులు, ఎరువులు, అంటే ఫెర్టిలైజర్. మీరు అడిగేది ఏంటంటే పెస్టిసైడ్ మేనేజ్మెంట్, ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్. జనరల్గా సిట్రస్లో ప్రధానంగా మనం ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ ప్రధానంగా ఉంటుంటాయి. సో ఆ రెండింటిని మనం పూర్తి చేసుకోవడానికి మనం పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, ఆర్గానిక్ మెన్యూర్స్ వాడుకోవడం ద్వారా మనం వాటిని ఎక్కువ భాగం కవర్ చేయొచ్చు. అయినప్పుడు కూడా లోపాలు ఉన్నట్టయితే మనం సాయిల్ అప్లికేషన్స్, జింకు అట్లాగే ఐరన్ మనం ఎకరానికి 10 కేజీలు ఇచ్చుకుంటే ఆ సమస్య సమూలంగా దూరం అవుతుంది. స్ప్రేయింగ్లు ఎన్ని ఇచ్చినా కూడా ఇంపాక్ట్ తాత్కాలికమే. అంటే ఒక వారం రోజుల వరకే వాటికి స్ప్రేయింగ్ల వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ మనం ఎంతసేపు భూమిని బలోపేతం చేసుకోవడం ద్వారానే మనం మొక్కను ఆరోగ్యంగా ఎట్టిపెట్టగలం. 3 సంవత్సరాల నుంచి కాపు స్టార్ట్ అయ్యి మనకి ఎన్ని సంవత్సరాల వరకు కాపు అనేది విపరీతంగా కాస్తుంది సార్, నష్టం లేకుండా? అక్కడి నుంచి 20 సంవత్సరాలు అయితే మాత్రం విపరీతంగా కాసుద్దమ్మా. 20 సంవత్సరాల వరకు 20 ఇయర్స్ అయితే పక్కా. అంటే మనం ఆర్గానిక్ బేస్ కనుక ఉన్నట్టయితే ఓ దురాశకి పోకుండా, అంటే ఓ పక్కన ఆయన కనుక ఒక యూరియా బ్యాగ్ వేసాడు, నేను 4 వేస్తాను అంటే ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా కనుక మన చెట్టు యొక్క అవసరాన్ని వాస్తవంగా అర్థం చేసుకుని తగు మాత్రంగా మెన్యూర్, కెమికల్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే 10 to 20% కెమికల్. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే 1000% వెళ్ళిపోయారు. ఎక్కడ 20% వాడాలని చోట 1000% వాడితే కుదరదు కదా, భూమి కూడా తట్టుకోలేదు. అందులో ఏంటంటే ప్రో బ్యాక్టీరియా, ప్రో ఫంగస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే ఆ స్పోర్ కౌంట్ తగ్గిపోతుంది కెమికల్కి, అప్పుడు మొక్కకు ఆటోమేటిక్గా ఇబ్బంది అవుతుంది. అందుకని అట్లా కాకుండా మనం దీనికి స్ప్రేయింగ్లు వచ్చేసరికి జనరల్గా ఏంటంటే చీనీ బత్తాయిలు కొంచెం మెయింటెనెన్స్ ప్రధానంగా ఏంటంటే సకింగ్ పెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. క్యాటర్ పిల్లర్ ఏమో లేతాకు మీద ఉంటుంది, మిగిలిన రోజుల్లో అది ఏం చేయదు. అంటే ఆకు తినే పురుగు క్యాటర్ పిల్లరు, అది ఒక లేతాకులు వచ్చినప్పుడు మాత్రమే, సంవత్సరంలో 1-2 సార్లు ఆకులు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మాత్రం అది ఇబ్బంది పెట్టుద్ది. ఆ టైంలో కనుక మనం ఆర్గానిక్ పద్ధతులు అయితేనేమో కుంకుడు రసం, సీతాఫల గింజల రసాలు, వేప కషాయం ఇట్లాంటి బేస్గా చేసుకుని వాడుకోవచ్చు. తర్వాత అట్లాగే ఆ వచ్చిన రకాన్ని పట్టుకుని మనం బయో పెస్టిసైడ్స్ చాలా ఉన్నాయి, అవి ఈవినింగ్ 4 తర్వాత కనుక మనం వాడుకున్నట్టయితే మనం ఆర్గానిక్లో చేసుకోవచ్చు, అందులో అనుమానం ఏం లేదు. కాకుండా రసాయనాలు ఎక్కువ వాడాలనుకున్నప్పుడు రైతులు ఇందులో 5 రకాలటువంటి రసం పీల్చే పురుగులు ఉంటాయి. ఒకటి ఏంటంటే వైట్ ఫ్లై, మిలీబగ్గు, జెసిడ్స్, అపిడ్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. వీటికి బజార్లో వాళ్ళు చాలా రసం పీల్చే పురుగుల తాలూకు మందులు చాలా ఉన్నాయి. వాటిని మనం వాడుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే సార్, మీరు చెప్పినటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఎకరానికి ఒక 100 మొక్కల వరకు అయితే కనుక పడుతుందని చెప్పారు. మరి ఇనిషియల్గా పెట్టుబడి ఎంత అవుతుంది సార్ వీటికి? అంటే ఇప్పుడు పెట్టుబడి అయితే ఒక మొక్క వచ్చేసి బ్రెజిల్ బత్తాయి వచ్చి జైన్ కంపెనీ వాళ్ళు వచ్చి 350 రూపాయలు అమ్ముతున్నారు, మనం 180 రూపాయలకి అట్లా అమ్ముతున్నాం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు జైన్ కంపెనీ రేట్ వేసుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నా కూడా మనం ఎకరానికి 100 మొక్కలు వేసుకుంటే 35,000 అవుతుంది. ప్లాంటేషన్తో 40,000, ఎరువులతోటి ఇంకొక 5 ట్రాక్టర్లు కనీసం ఎరువు వేసినా కూడా 5-3-15,000. అంటే సుమారుగా 40, 15, 55, ఇతర మేనేజ్మెంట్ తోటి 60,000 అవుతుంది మొదటి సంవత్సరం. కనుక ఇది 3 సంవత్సరాల వరకు రైతు ఇట్లా ఆగాలంటే కష్టం, అందరికీ సాధ్యం కాదు. అందుకని మధ్యలో ఈలోపు అంతరకంటగా మీరు జామ తోట కానీ, మీరు శనగ కానీ, మీరు ఏమైతే ఇంతకు ముందు వేసుకుంటున్నారో అవి వేసుకోండి, పండించుకోండి, చక్కగా ఆదాయం తీసుకోండి. 3 సంవత్సరాలు ఈ పండించుకుంటూ ఉంటూనే ఇది తోట కాపుకి వచ్చేస్తుంది. సో మీకు మ్యాక్సిమం 5వ సంవత్సరం తర్వాత మళ్ళీ ఏరే ప్రయర్ వేయాల్సిన అవసరం ఉండదు. కనుక ఖచ్చితంగా అంతర పంట అనేది రైతు అనేది ఆదాయం కోసం వేసుకు తీరాల్సిందే. సార్, మీరు చెప్పినటువంటి సమస్యలన్నిటికీ కూడాను సమాధానాలు అయితే చెప్పారు. అలాగే ఎవరైతే సాధారణ రైతులు ఉంటారు కదా సార్, సాధారణ రైతులు కూడా ఈ పంట అనేది మేనేజ్ చేసుకోగలరా?
ఎవరైనా చేయగలరు, ఎందుకంటే ఇది అలవాటు. ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మనం అనంతపురం జిల్లా వెళ్ళినట్టయితే, ఇప్పుడు సత్యసాయి జిల్లా కానీ, కడప అటు కర్నూలు కానీ, అటు మనం వెళ్ళినప్పుడు రాయలసీమలోకి చాలామంది రైతులకి అనేది అక్కడ వాళ్ళకి పుట్టుకతోనే అలవాటు అయినటువంటి క్రాప్ ఇది. కనుక వాళ్ళకి మెరుగైన విత్తనాలు రకాలు కనుక వాళ్ళకి వెళ్ళినట్టయితే సరైన మార్కెటింగ్ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ కొద్ది రైతులు వేసుకోవటం, ఢిల్లీ నుంచి కలకత్తా నుంచి వ్యాపారస్తులు రావటం, వీళ్ళకి కొంత అడ్వాన్స్లు ఇవ్వటం, ఏదో ఒక రేటుకు ముందే దళారులను మధ్యలో పెట్టుకుని ఏదో ఒక రేటుకు మాట్లాడేసుకోవటం, అట్లా వీళ్ళు సరైనటువంటి ఆదాయాలు రావట్లేదు. ఇప్పుడు ఎందుకంటే పూర్తి క్వాలిటీ వచ్చేది రాయలసీమ, కానీ రాయలసీమ చాలా దోపిడికి గురవుతుంది. ఎందుకంటే నిన్న మనం చూసాం కదా మన పేపర్లో, ఒక రైతు భార్య 2 పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్నాడు గిట్టుబాటు ధర రాక, చీనీ బత్తాయి రైతు. కనుక ఇది చాలా దురదృష్టకరం. దాంట్లో నాకు కూడా మనసు బాగా కలిసివేసింది. దాని మీద నేనేమనుకుంటున్నానంటే మనం రైతులందరం కలిపి ఒక ముందు బ్రెజిల్ బత్తాయి రైతులతో కలిపి, అంటే జైన్ కంపెనీ నుంచి కొనుక్కొని, నా దగ్గర కొనుక్కొని, ఎక్కడన్నా కొనుక్కొని మేమంతా ఈ బ్రెజిల్ సాగు చేసే రైతులతో ఒక ఎఫ్యూ ఏర్పాటు చేయాలి. ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మామూలు రకాలు ఉన్నాయి, దానికి ఇంకో ఎఫ్యూ వాళ్ళు ఫామ్ చేసుకోవడం, వాళ్ళకి మనం సహకరించడం, అట్లా అంటే ఒక ఎఫ్యూఓ కనుక ముందు ఫామ్ అయితే దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇంకోటి స్టార్ట్ చేసుకుంటారు. ఫస్ట్ అయితే మీరు బ్రెజిల్కి మాత్రం ఎఫ్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నాను అంటే ఈ వెరైటీని ఎంకరేజ్ చేయడం ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఇది హై ఈల్డింగ్ వెరైటీ కావాలి, ఫార్మర్స్కి కన్జ్యూమర్ ఇద్దరికి అనుకూలమైంది, బాగా డిమాండ్ ఉండే రకం. ఇప్పుడు నేను ఒక కాయ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను. మామూలుగా ఇది 550 ml ఒక కేజీకి 550 గ్రాములు, అంటే ఆల్మోస్ట్ అంటే 1 కిలో 1 లీటర్తో సమానంగా వేసుకుందాం. వాటిని వేసుకున్నట్టు 55% జ్యూస్ వస్తుంది. ఇంక ఏ రకంలోనూ ఇంత జ్యూస్ రాదు. సాత్గుడి అనేది మనకు బాగా మన ఇండియాలో మంచి ఫేమస్ వెరైటీ వెనకటి నుంచి కూడా, అది కూడా 400 ml వస్తుంది. కొత్తగా వచ్చిన మాల్టా జఫా, మాల్టా బర్హి ఇవన్నీ ఉన్నాయి, అవి కేవలం 300-350 ml వస్తాయి. మంచి కాయలు అయితే 350 వస్తుంది, అవి చిన్న కాయలు అయితే 300 ml వస్తుంది. రెండోది వాటిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే పండంగానే రాలిపోతాయి. ఇప్పుడు ఇది వాస్తవంగా ఫిబ్రవరిలో మనం ఫ్లవరింగ్ వచ్చింది అమ్మాయి, కోస్తాలు ఇట్లాగే వచ్చుద్ది. ఎందుకంటే అప్పటి వరకు మనకు బెటర్ రాదు. అవి ఇప్పుడు కాయలు మీకు మీ ముందు ఉన్నాయి కదా, కనపడుతున్నాయి కదా, కట్ చేసి చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు జనరల్గా దీన్ని 7 నెలల కాలం వాస్తవంగా, ఇది పూత పింద దగ్గర నుంచి మన కాయలు కోసేది. అట్లాంటి 10 నెలలు అయిన చెట్టుని ఏలాడుతున్నాయి ఇంకా కాయలు. ఇంకా నేను ఇంకా 2 నెలలకు అయిపోయిన అట్టాగా ఉంటాయి. కాకపోతే ఏం జరుగుతుంది అంటే అందులో రసం ఎవాపరేట్ అయిపోయి కాయలు పిట్టి తేలిపోతాయి, అంతే తప్పితే అది రాలదు. అందుకని ఇది చాలా రైతుని ఇది వేసుకోమని నేను చెప్తున్నా. రెండోది ఏంటంటే సొంతంగా రైతులు కూడా సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మేము ఎంత బాగా చేసినా కూడా నర్సరీలో మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అందుకని నేనేమంటానంటే రైతులకి మంచి సలహా ఏంటంటే, ఇప్పుడు నేను హార్ట్ఫుల్గా చెప్పేది, మీరు రంగపూర్ మీద మొక్క కావాలనుకుంటున్నారా లేకపోతే జంబేరీ మీద కావాలనుకుంటే మీరు నిర్ణయించుకుని ఆ సీజన్లో మీరు 1 కేజీ విత్తనాలు 2 కేజీల విత్తనాలు తీసుకుని మళ్ళీ అందులో కూడా బాగా బలంగా ఉన్న గింజలని, నాసిగా ఉన్న గింజలు తీసేసి మీరు ఏదైతే స్పేసింగ్లో మీరు ప్లాంటేషన్ చేయాలనుకుంటున్నారో అక్కడ 3-4 గింజలు ప్లాంటేషన్ చేయండి. అది ఒక 6 నెలలకు 9 నెలలకల్లా గ్రాఫ్టింగ్ సైజ్కి వచ్చేస్తుంది. దాని మీద నేను వర్కర్స్ని పంపించి మీకు మీ చేలో చక్కగా నేను సయాన్ని తీసుకొచ్చి మీకు గ్రాఫ్టింగ్ చేపిస్తాను. దానివల్ల ఏం జరుగుతుందంటే రూట్ కాయిలింగ్ అనేది ఉండదు, వేరే అనేది సహజసిద్ధంగా భూమిలోకి వెళ్ళిపోతుంది, న్యాచురల్గా ఉంటుంది, బలంగా ఉంటుంది. మీకు తోట 30 సంవత్సరాలు ఉంటుంది. కనుక మీరు రైతులు ఏంటంటే ఇక లేదు ఇవన్నీ మేము చేయలేము అనుకున్నాడు మా దగ్గర కొనుక్కోండి. కానీ మీకు అట్లా నేను చెప్పేదండి ఈరోజు హార్ట్ఫుల్గా రైతులకు మేలు చేయాలనే దాంతో మీరు విత్తనాలను ముందు వేరు మూలాలను నాటేసుకోండి. 4-5 గింజలు నాటండి, అందులో 3 కనీసం మొలుస్తాయి, అందులో 1 ఖచ్చితంగా బలంగా ఉంటుంది. ఆ బలమైన దానికి మనం అక్కడే గ్రాఫ్టింగ్ చేద్దాం, దాన్ని టాపింగ్ అంటాం. ఆ టాపింగ్ పూర్తిగా సక్సెస్, అది మంచి పద్ధతి. అది టాపింగ్ కూడా మీరు ఒక షాట్ తీసుకోండి, నేను చేశాను. ఎందుకంటే 1వ నెంబర్ బ్రెజిల్ బత్తాయి ఫెయిల్ అయితే దాన్ని కట్ చేసేసి దానికి ఇది గ్రాఫ్టింగ్ చేసాం, చాలా సూపర్ సక్సెస్ అయింది. సో ఈ పద్ధతిలో మీకు చీడపీడలు తక్కువ, మొక్కకి బలంగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఏం జరుగుతుంది, మేము కవర్లో ఒక 9 నెలలు మొక్కను పెంచుతాం, దానికి ఉన్న ఏరియా అంత ఇంత 6-7 కవర్లు పెంచుతాం, ఆ వేళ్ళన్నీ ఇట్లా చుట్టుకుపోతాయి. ఇప్పుడు పాము అయితే దాన్ని విడుచుకుంటుంది, ఇది ఎట్లా ఉంటుంది అట్లా ఉండదు కదా, మళ్ళీ దీనికి కొత్త వేడి పుట్టాలి అక్కడి నుంచి, చాలా ఇబ్బందికరం. అంటే దాని సహజత్వం కోల్పోయింది. అందుకని మీరు ఎప్పుడైతే గింజలు పెట్టుకున్నారో దాని సహజంగా రూట్ అనేది పెరుగుతుంది, దాని స్ట్రెంగ్త్ వేరుగా ఉంటుంది, తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మన కరోనా టైంలో
ఈ ఏసీలో పనిచేసిన వాళ్ళు చాలామంది అంటే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారని మనం విన్నాం. అదే మొక్కజొన్న కండ్ల మిషన్ల మీద పనిచేసిన వాళ్ళు, ఎండలో పనిచేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా చనిపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఎండ అట్లా నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఎట్లాంటిదంటే ఒక బాయిలర్ కోళ్ళు కానివ్వండి పిల్లల లాంటిది ఇది, ఏది మా నర్సరీ. కానీ అట్లా వద్దు, ఇక మీరు రైతులు మారండి. మీరు కూడా ఏం చేస్తారంటే, మేము వర్కర్స్ బెంగాల్ వర్కర్స్ మన దగ్గర గ్రాఫ్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు మాకు 300 రూపాయలు ఇస్తున్నారు, అంత కూడా అక్కర్లేదు. కొంతమంది ఇప్పుడు జైన్ కంపెనీకి 350 ఇస్తున్నారు, మీరు నాకు 180 ఇస్తున్నారు. అసలు అంత కూడా అక్కర్లా. మీకు ఒక మ్యాక్సిమం ఒక 50 రూపాయల్లోనే మీకు పొలంలో మేము ఇచ్చే మొక్క కంటే కూడా 10 రెట్లు ఎక్కువైన ఆరోగ్యమైన మొక్క మీకు వస్తుంది. కనుక దీన్ని మీరు రైతులంతా దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి ఫాలో అవ్వండి. ఆ రకంగా నేను నా శక్తి మేరకు నేను హెల్ప్ చేస్తాను. అట్లాగే ఉత్సాహం ఉన్న వాళ్ళు కూడా మీరు ముందుకు రండి. అలాగే సార్, ఫస్ట్ నుంచి మనం పెట్టుకున్న పెట్టుబడి అలాగే దిగుబడి విషయం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే ఎంత పెట్టుబడి అంటే ఇప్పుడు ఉన్నదంటే అమ్మాయి, ఇప్పుడు పెట్టుబడి వచ్చేసి ఎకరానికి మనం ప్రతి సంవత్సరం ఒక 10 ట్రాక్టర్ పశువుల ఎరువు అంటే 25,000, రసాయనిక ఎరువులు మందులు ఇంకొక 25,000, కవులు ఒక 25,000, లేబర్ ఒక 20,000, ₹1,00,000 అవుతుంది ఎకరానికి. ఇప్పుడు మనం ఎకరానికి 10 టన్నులు కనుక తీసుకుంటే కనీసం మనం ఇది ₹40,000 అమ్మగలిగితే ₹3,00,000 నికర ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా వీళ్ళు దళారులకు అమ్ముకోవటం, సరైన మార్కెటింగ్ లేక, అంటే వీళ్ళంతా చేయగలరు కానీ దీనికి మార్గదర్శకుడు ఒకటి కావాలి, ఆ దారి చూపించేవాళ్ళు కాదు. అది లేక ఒకళ్ళనొకళ్ళు నమ్మక. ఇప్పుడు మహారాష్ట్రలో సొసైటీలు ఉన్నాయి, చాలా బాగా ఒకళ్ళనొకళ్ళు నమ్ముతారు, గౌరవం ఉంటుంది. ఇక్కడ అపనమ్మకం, ఎవరైనా నమ్మితే ఆ నమ్మిన వ్యక్తి వాళ్ళని మోసం చేయటం, ఆ గతానుభవాలు ముందుకు వెళ్ళకపోవటం, ఈ ప్రాబ్లం తోటి మనం మార్కెట్లో వెనకబడుతున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి, ఇది వాస్తవంగా ఇప్పుడు టన్ను 10,000 కంటే ఎక్కువ కొనరు. ఎందుకంటే ఆ కాయలకి మచ్చ వచ్చింది అంటాడు. మచ్చలో ఏమి లేదు, జ్యూస్లో మీకు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది చూడమ్మా, చాలా పండింది, దూరగా ఉంది, చాలా అద్భుతమైన కాయ. ఇది పూర్తిగా జ్యూస్ నిండిపోయి ఉంది అనమాట. దీని స్కిన్ కూడా చాలా పలచగా ఉంటుంది. అదే సందర్భంలో దీనికి ఈ కాయకి ఈ పండి మనం ఒక న్యూస్ పేపర్లో చుట్టూ ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలలు అయినా నిల్వ ఉంటుంది, 2 నెలలు ఉంటుంది. అందుకని రైతు ఎవరో కూడా మనం ఎఫ్యూ ఎందుకు పోవాలంటే, మనం ఈ మెచ్యూర్ అయిన కాయలు కనుక కోసి రకంగా మనకు రూమ్లో ఒక 10 టన్నులు చిన్న చిన్న వాటిలో మనం కోల్డ్ స్టోరేజ్ కనుక చేసుకున్నట్టయితే, ఇప్పుడు ఇది జనవరి నెల, మనకి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి జ్యూస్ రేట్ వచ్చేస్తుంది. అంటే 2 నెలలు కనుక మనం వట్టి పెట్టగలిగితే ఈ కాయల్ని, ఇవాళ టన్ను 10,000 ఉండదు, రేపు 50,000కి వెళ్ళిపోతుంది 2 నెలల రైతుకి. ఇది 550 ml వస్తుంది అనేది మీకు సమూలంగా మీకు సశక్షంగా నేను చెప్తాను. ఇప్పుడు ఈ కాయ చూడండి చాలా బాగుంది. మీరు అందం కావాలంటే అందమే, అందం కావాలంటే కెమికల్కి వెళ్ళిపోవటం. కట్ చేసేటప్పుడే వాటర్ ఎలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ కాయ చూడండి, ఇందులో చాలా లో సీడ్స్, అంటే 1-2 గింజల కంటే ఎక్కువ లేవు. తర్వాత ఇది బాగా జ్యూస్ కంటెంట్, చిన్న స్కిన్ కూడా చాలా పల్చగా, ప్లస్ అదే సందర్భంగా ఈ స్కిన్ పాడవదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం జ్యూస్గా చూసినప్పుడు, ఓకే 2 చేతులు పట్టు, ఇది తాగమ్మా, దోశడితో తాగు. ఇది నేనే బయట నుంచి తీసుకొచ్చే, దీనికి అలాగే బాటిల్ అటాచ్ చేయలేదు, కాయలు సహజంగా వచ్చే నీళ్ళు అయ్యి. తాగమ్మా. చాలా క్వాంటిటీ ఉంది సార్ జ్యూస్ అనేది. మీకు అది ప్రాక్టికల్గా కూడా నేను ఇప్పుడు 1 కిలో కాటా వేసి మన జ్యూసర్లో తీసి చూపిస్తాను. కనుక ఏంటంటే మీరందరూ కూడా రైతులకు సపోర్ట్ చేయండి. రైతులకు సపోర్ట్ చేయడం అంటే, ఇప్పుడు మేము 1 లీటర్ 150 రూపాయలు ధరగా పెట్టాలని అనుకుంటున్నాను. అందులో 50 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి, ఆ యొక్క అట్మాస్ఫియర్కి, ఆ అరేంజ్మెంట్స్కి, కరెంట్కి, వీటన్నిటికి, స్టాఫ్కి ఖర్చు పోయినా కూడా మనకి 100 రూపాయలు నికరంగా వచ్చినట్టయితే మనం టన్ను 50,000 రూపాయలు రైతులకు ఇవ్వగలుగుతాము. సో ఇవాళ మేము 300 ml 350 ml అంటే 50 రూపాయలకి మీకు ఇస్తాం. అంటే ఎంత, అందులో ఏమి మీకు అందులో షుగర్ కలిపేది లేదు, ఐస్ కలిపేది లేదు, డైరెక్ట్ ప్యూర్ జ్యూస్, ఫ్రెష్ జ్యూస్. ఈ రకంగా మేము స్టాల్స్ అరేంజ్ చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రభుత్వాధికారులు అట్లాగే ప్రజల నుంచి కూడా, అంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు కూడా, మీ డిమాండ్ వచ్చిందనుకోండి, మీ డిమాండ్ అన్నిటికంటే మీరు ఎప్పుడైతే మీరు డిమాండ్ చేశారో ఆటోమేటిక్గా మేము డబ్బులు వచ్చేసినట్టే, రైతులు బతికినట్టే. కనుక మీరు రైతులను బతికించండి. కనుక మా ఎఫ్యూకి మీరు సపోర్ట్ చేయండి. దీని విధి విధానాలన్నిటితోటి మేము ఈ నెలాఖరికల్లా మేము కొన్ని స్టాల్స్ స్టార్ట్ చేయటం, అట్లాగే ప్రభుత్వాధికారులను కలిసి
దాని నుంచి ఎక్కడైతే మాకు మంచి అవకాశం ఉన్న చోట. తర్వాత మీరు ఇంకొక మంచి సూచన ఏంటంటే నేను చెప్పేది, మీరు పెళ్ళిళ్ళకి, పేరెంటాళ్ళకి, మీ కన్వెన్షన్ సెంటర్కి, ఈవెంట్లకి కూడా ఈ జ్యూస్ని మీరు వాడండి. చక్కగా మేము అందంగా ఇస్తాము మా ఎఫ్ఏ తరపు నుంచి. కనుక మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ మాకు సపోర్ట్ చేయండి. సో మేము ఈ మంత్ ఎండింగ్లో కూడా మేము ఈ ఎఫ్ఏను ఫామ్ చేయడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ సార్. మేము అడిగిన ప్రశ్న అన్నిటికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా రైతులకి ఎన్నో వివరాలు అనేవి అందించారు. చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు సార్. సో చూసారు కదండి, ఈరోజు మనకి ఆర్గానిక్ బ్రెజిల్ బత్తాయి గురించి మొత్తం కూడా వివరాలు అనేవి సురేంద్ర గారు అయితే కనుక మనకి అందించడం జరిగింది. ఇదైతే మనకి ఫస్ట్ పెట్టుబడితో వచ్చేసి మనకి ₹1,00,000 లోపు, అంటే ఒక ఎకరానికి 100 మొక్కలు పడతాయి. ₹1,00,000 లోపు పెట్టుబడి అయితే కనుక మనకి పెట్టడం జరుగుతుంది. అలాగే ఒక 3 సంవత్సరాల తర్వాత మనకి కాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన తర్వాత 20 సంవత్సరాల వరకు మనకి కాప్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో అయితే కనుక మనం ఆర్గానిక్ బ్రెజిల్ బత్తాయి గురించి అయితే కనుక చూడడం జరిగింది కదా. అలాగే మరొక వీడియోతో మరొక పంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. థ్యాంక్ యూ for watching.